తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మై డియర్ ఫ్రెండ్స్, కోదాడ నుంచి రమాదేవి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. జీవన్ ముక్తుడు అంటే ఎవరు? ఇది వారి ప్రశ్న. నిజానికి మనం ఈ పదం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముక్తి, మోక్షం, జన్మరాహిత్యం, జీవన్ముక్తి లేదా జీవన్ముక్తుడు ఇలా వింటూ ఉంటాం. వీటన్నింటికి పర్యాయపదాలు ఒకటే కాదు, వేరువేరు ఉంటాయి. ముందుగా ముక్తి అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముక్తి అంటే విడుదల. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? ఎవరో మిమ్మల్ని పట్టుకున్నారని కాదు, మీ నుంచి మీకు విడుదల. మీరెవరు? మీరు దేహం అనుకుంటున్న ఆ దేహం నుంచి, ఆ గుణాల నుంచి, ఆ సంకల్పాల నుంచి, ఆ వ్యవహారాల నుంచి, ఆ ఇంద్రియాల నుంచి విడుదల. దాని పేరే జీవన్ ముక్తి. మళ్ళీ విడుదల అనగానే ఎక్కడికో వెళ్ళిపోవడం అనుకోకండి. విడుదల అంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచగలగడమే ముక్తి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవడం అనుకొని చాలామంది అనుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, కాదు. ఫస్ట్ ముక్తి అంటే కరెక్ట్ అర్థం తెలుసుకోండి. ముక్తి అంటే విడుదల. ఇది అందరికీ తెలిసిందే. విడుదల అంటే అందరూ అనుకుంటున్నారు ఈ భూలోకం నుంచి విడుదల అంటున్నారు. మరి భూలోకంలో నుంచి విడుదల అయితే మళ్ళీ పైలోకంలో స్టార్టింగే కదా. ఇక్కడ మీరు 10వ తరగతి వరకు చదివారు. 10వ తరగతి హై స్కూల్లో 10వ తరగతి వరకు ఉంటాయి. 1వ తరగతి జాయిన్ అయ్యారు. 10వ తరగతి పూర్తయింది. నాకు 10వ తరగతి అయిపోయిందో నాకు ముక్తి వచ్చిందో అనుకుంటారు. మళ్ళీ కాలేజీలో జాయిన్ అవుతారు. కాలేజీలో మీరు ఫ్రెషరే కదా, అక్కడ మీకు ర్యాగింగ్ ఉంటుంది కదా. అంటే 10వ తరగతిలో హై స్కూల్లో మీరు సీనియర్, 10వ తరగతి పూర్తవడంతో కాలేజీలో జూనియర్, అవునా కదా? కనుక ఇక్కడ ముక్తి అంటే అది కాదు, ఒక లోకం నుంచి. కనుక మరొకసారి ఇది చెప్తాను. ముక్తి అంటే మన నుంచి మనం విడుదలవ్వడం. అంటే మన గుణాల నుంచి, మనం పెంచుకున్న ఆశల నుంచి, మన మోహాల నుంచి, మన అటాచ్మెంట్ల నుంచి మనం సమస్తం సృష్టించుకుంటాం. నేను, నాది, మనది, ఈ మూడిటి నుంచి విడుదలవ్వడమే ముక్తి. దీని తర్వాత రెండోది వస్తుంది. అంటే ఇక్కడ ముక్తి పొందితే మళ్ళీ రెండోది స్టార్టింగే కాబట్టి ఈ లోకానికి ముక్తి. అందుకే దాన్ని ఏమంటారంటే జీవన్ముక్తి. అంటే జీవించి ఉండగానే విముక్తి. మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత వచ్చేదాన్ని ముక్తి అనరు. చచ్చిపోయిన తర్వాత బతికుండగానే మీరు ముక్తి సాధించాలి. జీవితం ఉండగానే ముక్తి సాధించాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంద్రియాలు మీ కంట్రోల్లో ఉండవు. అక్కడ మీకు ఇంద్రియాలు ఉండవు కదా, మీరు ఒక చైతన్యంగా ఉంటారు అంతే. సో ఆ చైతన్యము ఏం నేర్చుకుంటుంది? ఇంకా అక్కడ నేర్చుకోవడానికి మీకు భర్త ఉండడు, పిల్లడు ఉండడు, భార్య ఉండదు, అత్తగారు ఉండరు, కోడలు ఉండరు, శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. ఏం నేర్చుకుంటారు? ఆత్మగా మీరు ఎవడో కనపడరు, మీ ఇంద్రియాలు ఉండవు. మీరు కల్లో ఏమైనా చేయగలరా చెప్పండి? మీరు కల్లో ఉన్నారు, కల్లో ఏం చేస్తారు? అది కూడా లేయలుగా ఉంటుంది, చైతన్యం ఉండదు కాబట్టి. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, జీవించి ఉండగానే ముక్తి సంపాదించాలి, విడుదల సంపాదించాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే ఎలాంటి మళ్ళీ ఒకసారి వినండి జాగ్రత్తగా. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, అంటే మంచి జరగని, చెడు జరగని, లాభం రాని, నష్టం రాని, ఏడుపు రాని, దుఃఖం రాని, కష్టం, నష్టం, సుఖం, దుఃఖం, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నీ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉండడమే ముక్తి. కొంతమంది అంటారు ఎంత పెద్ద కష్టం వచ్చినా చిరునవ్వు చిందిస్తుండడమే ముక్తి అంటారు. అది తప్పు. వాళ్ళని పిచ్చోడు అంటారు. అర్థమవుతుందా? అంటే కొడుకు చచ్చిపోయాడు, మీరు చిరునవ్వు చిందిస్తారా? మీ కొడుకు చచ్చాడు యాక్సిడెంట్లో, మీరు చిరునవ్వు చిందిస్తారా? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పిచ్చోడు అంటారు. లేదు, మీరు కామెడీ సినిమాకి వెళ్ళారు, అది చూసి చిన్న ఏడుపు ఏడ్చారు, అది ఏమంటారు? మీరే ఆలోచించుకోండి, నేను చెప్పను. సో సదా చిరునవ్వు చిందించడము ముక్తి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఏడుపు వస్తే ఏడవడం, నవ్వు వస్తే నవ్వడము. ఓకే, ఏది ఎప్పుడు ప్రదర్శించాలో అప్పుడు ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు దానిని బ్యాలెన్స్గా చేయడమే ముక్తి. బ్యాలెన్స్ అంటే ఓవర్ అయిపోకుండా బ్యాలెన్స్గా. ఇప్పుడు మీకు దుఃఖం వచ్చింది, ఆ దుఃఖాన్ని కళ్ళతో ప్రదర్శించాలి. గుండెలు బాధేసుకొని, జుట్టు బీకేసుకొని, రోడ్డు మీద పడి దొల్లి ఏడిస్తే అది ముక్తి కాదు.
ఆ దుఃఖం వచ్చింది అంతే, కళ్ళల్లో ఆ చిన్న ఇది కనిపిస్తుంది. మరి షిరిడి సాయి తన అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు చనిపోయినప్పుడు చిన్నపిల్లల వల్లే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయని కాళ్ళు ఇంకా చూస్తూ ఉంటాడు, కళ్ళమ్మ 2 చుక్కలు వచ్చినాయి. మరి షిరిడి సాయికి ముక్తి లేదా ఏంటి? అందుకని ఏడవడం ముక్తి లేపడం కాదు. నేను ఈ మధ్యన ఒక చోటకి వెళ్ళాను. ఒక భర్త చనిపోయాడు, ఒక మెడిటేటర్, ఒక ఆమెకి ఆ మొగ్గు పట్టుకొని కూర్చుంది, అలా బిగుసుకొని కూర్చుంది అనమాట. నేను వెళ్ళి పలకరించాను, అమ్మ ఏం జరిగింది అది ఇది అన్నాను. నా ఇంకా అలా చూసింది, నా లోపల దుఃఖం కట్టలు తెంచుకొని రెడీగా ఉందన్నమాట. కానీ ఏడవకూడదు, ఏడిస్తే మనం ముక్తి లేని వాళ్ళమని చెప్పేశారు అందరూ. మీరు ఏడిచారా మీకు ముక్తి లేదన్నారు. నేను అన్నాను ఆమెని, నీ లోపల ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించడమే ముక్తి. లోపల ఏముంటే దాన్ని ప్లస్ డిస్ప్లే చేయాలి. అయితే అది ఎలా చేయాలి? నీ చేతిలో ఉండాలి. అవతల వాడు నిన్ను వచ్చి ఓదార్చే స్టేజ్లోకి ఉండకూడదు. అప్పుడు వెక్కి ఏడ్చింది అనమాట. అంటే తనలో ఉన్న దుఃఖం కరిగిపోయింది. తర్వాత ఒక 15 గంటలో తేరుకుంది. అందుకని ఏడవడం తప్పు కాదు, ఏడుస్తూ ఉండడం తప్పు. నవ్వడం తప్పు కాదు, నవ్వుతూ ఉండడం తప్పు. వ్యాపారం చేయడం తప్పు కాదు, వ్యాపారమే చేస్తూ ఉండడం తప్పు. తినడం తప్పు కాదు, తింటూ ఉండడమే తప్పు కాదు. సుఖపడడం తప్పు కాదు, సుఖపడుతూ ఉండడమే తప్పు. ఇది మై డియర్ ఫ్రెండ్స్. కనుక భగవంతుడు ఇచ్చిన అన్ని రసాల్లో ఇవన్నీ ఉన్నాయి. మన నుంచి మనం విడుదల. మీ ఎమోషన్స్ అన్నీ మీ చేతిలో ఉంటూ అవసరమైనప్పుడు ఎంత ప్రదర్శించాలో అంత ప్రదర్శించడమే ముక్తి. ద్రౌపది చీరలాగినప్పుడు కృష్ణుడు డాన్స్ చేశాడా? చిన్న చిరునవ్వు నవ్వాడా? ఏం చేశాడు? కళ్ళతో ఆ దుఃఖాన్ని ప్రదర్శించాడు. అలాగా మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా చేయగలగాలి, మనం కూడా చేయగలగాలి. ఆ రోజే మనకి ముక్తి వచ్చినట్టు లెక్క. కనుక ఈరోజు నుంచి ముక్తిని ప్రాక్టీస్ చేద్దాం. అది బతికుండగానే. చచ్చాక వస్తారు, అది ఎవడు చెప్పాడు? నువ్వు చచ్చిన తర్వాత ఏం లేవు అంటే అనవసరంగా చచ్చామనుకోవాలి. అందుకని బతికి ఉండగానే ముక్తిని సాధించే మార్గాలు మన ముందు అనేకం ఉన్నాయి. గురు బోధన ఉంది, ధ్యానం ఉంది, సత్సంగాలు ఉన్నాయి, స్వాధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తే మీ ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. స్వ అధ్యయనం ముఖ్యమైనది, అంటే మిమ్మల్ని మీరు చదువుకోవటం. థ్యాంక్ యూ వెరీ మచ్.